తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది, అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. మరి 2026 సంవత్సరం మే నెలలో ఉన్నాము. మరి ఈ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలియపరచడానికి మనతో పాటు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు, మిథున రాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం, ఎందుకంటే రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి. అలాగే తృతీయ స్థానంలో కేతువు చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో రాహు చాలా బాగున్నాడు, దశమ స్థానంలో ఉన్న శని కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే బుధుడు యొక్క మిథున రాశి యొక్క అధిపతి బుధుడు, అలాగే శని ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి దశమ స్థానంలో శని ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, ఉన్నంతలో మంచి ఫలితాలు ఇస్తాడు. రాశిలోనే గురువు ఉండడం చేత గురుబలం తక్కువగా ఉంది, దైవబలం తక్కువగా ఉంది, దైవానుగ్రహం తక్కువగా ఉన్నట్టు లెక్క అనమాట. సో అక్కడికి వెళ్ళినా పనులు జరగవు. సో శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు ఆలస్యం అవడం, కొత్త అప్పులు చేయడం, అలాగే మనకి అప్పులు వాళ్ళ బెడద తప్పకపోవడం. సో ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఉద్యోగస్తులు ఏంటంటే కొంచెం బాస్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సాధారణంగా. సో ఇమీడియట్ బాస్ తోటి ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే మెయిన్గా ఈ వ్యాపారస్తులు కూడా చాలా గడ్డు కాలని చెప్పాలి. ఎందుకంటే ఆడవిళ్ళు చాలా అప్పులు ఇచ్చి ఉంటారు, క్రెడిట్స్ ఇచ్చేసి ఉంటారు, రావాల్సిన బాకీలేమో రావు, కొత్త అప్పులు కూడా మళ్ళీ చేయాల్సి ఉంటుంది, అలా కొంతమంది కొత్త క్రెడిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే గురువు అనే గ్రహమే ధనానికి కారకుడు మెయిన్గా. సో ధనకారకుడే గురువు ఏ మనిషికైనా సరే. కాబట్టి ప్రస్తుతం వారికి ఆ రాశిలో ఉండిపోయింది కాబట్టి మిశ్రమంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా 1 ఇయర్ 12th హౌస్లో ఖర్చు స్థానంలో ఉంది, ఈ ఏడాదంతా రాశిలో ఉంది. సో 2 ఏళ్ళ నుంచి వాళ్ళు బాగా కష్టాలు అనుభవిస్తారు అన్నమాట. సో ఒక్కసారి జూన్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు గురువు ద్వితీయ స్థానంలోకి వస్తాడు. సో అత్యద్భుతమైన ఫలితాలు వాళ్ళకి ఇస్తాడు. సో ఈ లోపల దాకా మటుకు మిశ్రమ ఫలితాలే ఇస్తారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ ఒక్క మాసం మటుకు కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. సో అనవసరంగా మనం ముందుకు వెళ్ళడం, డబ్బులు ఎవరికైనా ఇచ్చేయడం, సో అవి వెనక్కి రాకపోవడం, సో కూడా మిత్రులు కూడా కొంతమంది శత్రువులు అవ్వడం, ఇవన్నీ కూడా ఈ నెలలో జరుగుతుంటాయి మేడం. సో ఇవన్నిటికి బదులు మనం కొంచెం మౌనంగా ఉండడం. సో పెద్ద పెద్ద డెసిషన్స్ అని ఇప్పుడు వెంటనే తీసుకోండి. ఎలాంటి డెసిషన్ అయినా సరే జూన్ 2 తర్వాత తీసుకోండి. సో అప్పుడు ఖచ్చితంగా మంచి ఉద్యోగం రావడం, సో ఉద్యోగం ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారు సంతానం కలగడం, ఇవన్నీ కూడా జూన్ 2 తర్వాత జరుగుతాయి మిథున రాశి వారికి. సో ఒక్క నెల మంది కాదనుకున్నాం అనుకోండి, ఇవన్నింటి మనం దాటేసినట్టు చెప్పుకోవచ్చు. సో దైవబలం దైవానుగుణం సంబంధించిన గురువు మనకి వీక్గా ఉన్నాడు, బలంగా లేనప్పుడు ఏంటంటే ఏ పనులు జరగవు, అన్నీ పోస్ట్పోన్ అవుతాయి, పెండింగ్లో పడతాయి, ఎక్కడికి వెళ్ళినా పనులు జరగవు. అంటే మనకే బద్ధకం పెరిగి ఇప్పుడు ఎందుకు ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళడం, సరే ఇప్పుడు డబ్బులు ఇస్తానంటే రేపు వెళ్ళి తీసుకుందాంలే,
వాడు డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడు అడిగితే మంచిది, కానీ వద్దులే తర్వాత చూద్దాం, ఇలా అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం, పెండింగ్ అవ్వడం, కొంచెం మనకు బద్ధకం పెరగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. మరి ఉద్యోగాలు వస్తాయంటారా ఈ రాశిలో ఉన్న వారికి? సో ప్రస్తుతం ఏంటంటే ఉద్యోగం అనేది కొంచెం మిశ్రమంగా ఉంది ఈ నెల మటుకు. ఖచ్చితంగా జూన్ 2 తారీఖు తర్వాత మటుకు మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకున్నా కూడా జూన్ 2 తర్వాత మటుకు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. వ్యాపారస్తుల గురించి వాళ్ళు ఏం చేస్తే? వ్యాపారస్తులు ఏంటంటే ఇది గడ్డు కాలం అని చెప్పాలి, ఎందుకంటే ఇది మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయం ఈ నెలలాడు కూడా. అందుకే మీరు ఏ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి, అలాగే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే జూన్ 2 తర్వాత నుంచి ఎలాగో గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. సో ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వస్తున్నాడు. సో ధనానికి అధిపతి అయిన గురువే ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురువే మెయిన్ ధనానికి కారకుడే. వ్యాపారానికి మెయిన్గా ధనమే ఇంపార్టెంట్ కాబట్టి, ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అత్యద్భుతంగా ఉంటుంది జూన్ 2 తారీఖు తర్వాత. కాబట్టి ఈ నెలనాళ్ళ మటుకు వ్యాపారస్తులు సరే మిశ్రమంగా ఉండండి, మౌనంగా ఉండండి, ఎక్కువ పెద్ద పెద్దవి ఏవి కూడా టేకప్ చేయకుండా ఉంటే ఉత్తమం. ఇక పరిహారం గురించి చెప్తారా గురువు గారు? వీరు కూడా అంటే ఈ ఒక్క నెల కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా దక్షిణామూర్తిని మరియు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దక్షిణామూర్తి మరియు ఈ దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే వీలైతే కనుక వారికి అర్చన కానీ అభిషేకం కానీ కూడా చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. ఉద్యోగ వ్యాపారాలు రాణించాలంటే ఏం చేయాలో పరిహారాలతో సహా వివరించారు మా ప్రేక్షకులకి. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. సో తెలుసుకున్నారు కదండి, మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము, ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.